ఇప్పుడు మచిలీపట్నం జనసేన ఇన్ఛార్జి శ్రీ బండి రామకృష్ణ గారు. ఈరోజు యొక్క రా కదలిరా అనే కార్యక్రమానికి వచ్చిన తెలుగు తమ్ముళ్లకు, జన సైనికులకు, నాయకులకు, అలాగే రాము గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్పుకుంటూ, మరి నిజంగా ఈ రోజున పరిస్థితి చూస్తే మనందరం కూడా ఆలోచించాలి. ఈ రోజున ముఖ్యమైన విషయం ఏంటంటే, మా నాన్న నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి ఆయన యొక్క 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్టు గొప్ప మహనీయుడు మరి ఎన్టీ రామారావు గారు. ఆయన యొక్క పార్టీ స్థాపించి మనందరి యొక్క ఆకలి తీర్చడానికి గొప్ప నిర్ణయాలు తీసుకొని ₹2కే కిలో బియ్యం ఇచ్చినటువంటి మహానాయకుడు నందమూరి తారక రామారావు గారిని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. అంతవరకు ఉన్న నాయకులు ఎవరికి కూడా బిడ్డల ఆకలేస్తుంది, వాళ్ళకి కడుపులో నింపాలనే ఆలోచన లేదు. ఆ రోజున నీ తీసుకున్న నిర్ణయం, ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు ఇచ్చారు. అలాగే నా బిడ్డలో మందు తాగి నాశనమైపోతున్న కుటుంబాలని ఆ రోజుల్లో మందు సంపూర్ణంగా నిషేధించినటువంటి గొప్ప మహామనిషి నందమూరి తారక రామారావు గారు. అదే కాకుండా అదే స్ఫూర్తితో ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అదే రకంగా స్ఫూర్తితో ఇవాళ రాజకీయాల్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలతో మాలాంటి వాళ్ళం కూడా ఈ రోజున రాజకీయాల్లోకి వచ్చి ఆయనకి తోడుగా ఉంటూ ఇవాళ తెలుగుదేశం జనసేన పార్టీ ఒకే ఒక నిర్ణయంతో ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఈ రోజున రాష్ట్రానికి పట్టిన అప్పుల నాయకుడు జగన్మోహన్ రెడ్డిని దింపే వరకు మనందరం కూడా నిద్రపోకుండా కష్టపడుతూ ఎక్కడ తెలుగుదేశం నాయకుడు నిలబడినా, జనసేన నాయకుడు నిలబడినా మనందరం కూడా అన్నదమ్ముల్లాగా కష్టపడి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై జనసేన, తెలుగుదేశం.